మార్నింగ్ వస్తే కూడా చూడలేదా? లేదా అంటే ఆపరేటర్ లేడా అండి? బాగున్నారా అమ్మ? మందుల కోసం నిలబడ్డారా? ఐసీయూ అది ఇదంతా ఓపీ లైన్. ఎమర్జెన్సీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ లేట్ చేస్తుంది. సిటీ స్కాన్ అదైనా చాలా టైం పెడుతుంది. ఒక్కటి ఉందండి, సిటీ ఒక్కటే ఉందా? సిటీ ఒకటే మేడం, ఇంకొకటి సిఎస్ఆర్ కింద ఇస్తున్నారు. వీఆర్ టేకింగ్ ఐఓసిఎల్ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇంకొక ఎంఆర్ఐ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ ఏ ప్రాసెస్. మనకి ఇప్పుడు మార్చ్ ఎండింగ్ కల్లా ఇంకొక సిటీ స్కాన్ ఇంకో ఎంఆర్ఐ వస్తున్నాయి. దర్ ఇన్ పైప్ లైన్. అది కూడా చాలా లేట్ అవుతుంది. ఎంఆర్ఐ తీసుకోవాలంటే రాస్తున్నారు అక్క, కాకపోతే 1 వీక్ 10 డేస్ తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు ఇది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్డా? కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ మేడం, అండర్ పిఎంఎస్ఎస్వై, ప్రధాన మంత్రి స్వాస్థ్య సహాయత యోజన. బాగున్నారా? చూపించుకున్నారా ఇక్కడ? ఎవరి కోసం వచ్చారు? కిడ్నీ ప్రాబ్లం. ఉండండి ఉండండి డాక్టర్ సాబ్ ఉండండి. చూసిరా మంచిగానే చూస్తురా? అంటే కిడ్నీ ఇన్ఫంక్షన్ ప్రాబ్లం టెస్ట్ రాసారు. ఈరోజు టెస్ట్లకు వచ్చారు. ఓకే, అంటే చూసినప్పటికీ టెస్ట్లకు ఎంత టైం పట్టింది? అంటే నిన్న టెస్టులు రాశారు మేడం, ఈరోజు టెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ రేపు రిపోర్ట్లు బట్టి వాళ్ళు మెడిసిన్స్ రాసి. ఏం కాదులే, మంచిగా అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ హాయ్, బాగున్నారమ్మా? హాయ్ హలో హాయ్. సిటీ స్కాన్ థ్యాంక్ యూ రా, బాయ్. అచ్చా, మన స్కిల్స్లో వేసిందా? ఓ వెరీ గుడ్. ఏప్రిల్ 8, 2023 రోజు ప్రధానమంత్రి గారు. ఏప్రిల్ 8. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? బాగున్నారా? పట్లే బిడ్డ. సత్యనారాయణ వాళ్ళ డాటర్. ఇక్కడ ఉన్నావు నువ్వు? మీ హెచ్ఓడి సారా? అచ్చా అచ్చా, గుడ్ రా, గుడ్ నాన్న. దమ్ దమ్. మనము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇది పాత బిల్డింగ్ మేడం, యాక్చువల్లీ 7 lakhs square feet బిల్డింగ్, 5 floors, మొత్తం 200 acres ల్యాండ్. ఇది మనకు అకాడమిక్ బ్లాక్. ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి క్లాసెస్ అవన్నీ ఇందులో అవుతుంది. కొత్త హాస్పిటల్ బ్లాక్ వెనకాల వస్తుంది. ఇందులో 16 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి మనకి. రేడియోథెరపీ బ్లాక్ అనమాట. అది ఆల్మోస్ట్ 70% అయిపోయింది. నెక్స్ట్ 6 months లో వీ కెన్ ఫుల్లీ యూజ్ ఇట్. ఆపరేషన్ థియేటర్స్ జనరల్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ ఇవన్నీ హాఫ్ ఫంక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 4 ఆపరేషన్ థియేటర్స్ ఈ పాత బ్లాక్ లో ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటిని నేను రొటేట్ చేసుకుంటూ చేస్తున్నాను. సో దట్స్ వన్ రీజన్ దట్ వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆపరేట్ మెనీ కేసెస్. ఇప్పుడు కానీ అది ఓపెన్ అయిపోతే మాకు ఆర్థోపెడిక్స్ ఇప్పుడు వారానికి 2 థియేటర్స్ వస్తున్నాయి కదమ్మా, వారానికి 2. నౌ వీ విల్ గెట్ 2 theatres ఎవ్రీ డే. సో వీఆర్ జస్ట్ ఇన్ ద బ్రిమ్ ఆఫ్ కంప్లీటింగ్ మెనీ ఆఫ్ దోస్ థింగ్స్. అదన్నీ వస్తాయి. అది అది పేషెంట్ అటెండర్స్ నైట్ బ్లాక్ మేడం. అది ఇందులో 250 పేషెంట్ అటెండర్స్ కి వీ కెన్ గివ్ షెల్టర్. ఇక్కడ 750 బెడెడ్ హాస్పిటల్లో 250 పేషెంట్ అటెండర్స్ ఉంటారు. ఆడిటోరియం అక్కడ వెనకాలంతా రెసిడెన్షియల్ బ్లాక్. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, 25 floors ఈ ఏరియాలో ఎక్కడ లేదు, బట్ ఫైర్ టెండర్ లేదు మేడం. ఫైర్ లేదు, ఫైర్ ఎస్కేప్ లేదు. చాలా ప్రాబ్లం. 25 floors అంటే ఈస్ట్ లో 25 floors బిల్డింగ్ ఇప్పుడు రాలేదు. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది కేర్ఫుల్ గా చూసుకోవాలి. మళ్ళీ ఏమి ఇబ్బంది కాదు. అదంతా డాక్టర్స్ కి వాళ్ళకి రెసిడెన్షియల్ 201 acres కంప్లీట్ గా. ఈ పేషెంట్ అటెండెన్స్ కి ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? మీకు క్యాంటీన్ ఉంది మేడం, ఇందులోనే ఉంది. ఇందులోనే ఫ్యూచర్ లో అక్కడ కూడా క్యాంటీన్ వస్తుంది. కింద ఒక క్యాంటీన్ ఉంది. కొంచెం ఎక్కువ మందికి చేయాలి యాక్చువల్లీ కదా. ఇంకొక ప్లాన్ ఉంది మేడం. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అట్లాంటి ఇంకో బ్లాక్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ఏజెన్సీకి ఇచ్చారు. వాళ్ళే కట్టి వాళ్ళే మేనేజ్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ అడిషనల్. ఓకే, వెరీ ఇంకోటి ఉంది. ఐ షో యు ద సిటీ స్కాన్. సిటీ స్కాన్ అంటే నిన్న రిటర్న్ పంపించారని అంటున్నారు, మరి ఎందుకు? స్టేట్ జాగ్రత్త. బాగుందా? లేబర్ వార్డ్ దగ్గర పేషెంట్స్ కానీ వచ్చిన పేషెంట్స్ అటెండెన్స్ కానీ కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. డాక్టర్స్ కానీ సెక్యూరిటీ కానీ నర్సెస్ కానీ సెక్యూరిటీ నర్సెస్ అవును. వచ్చిన పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ రూడ్గా బిహేవ్ చేసి రావద్దు, చూడొద్దు. సిటీకి వెళ్తున్నాం అందుకే అండి. అయ్యో, ఎందుకు పట్టించుకుంటారు? వచ్చారు బాగానే ఉందని చెప్తారు. అటెండెన్స్ దగ్గరికి వెళ్ళనివ్వరు. అటెండెన్స్ ఇక్కడ కార్డన్ ఆఫ్ చేసుకొని ఈ నుంచి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పీస్ మీ లీడ్ వరకు పాత బిల్డింగ్, ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్త బిల్డింగ్ కొత్త స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు నుంచి
మీకు ఈ 4 yearsలో ఎంత ఫండింగ్ వచ్చింది అసలు సెంటర్ నుంచి? సెంటర్ నుంచి ఆల్మోస్ట్ 700 crores ఇప్పుడు ఆల్రెడీ స్పెండ్ అయిపోయింది. Spent 700. అయింది. 450 crores డ్యూ ఉందన్నమాట. సో ఆ 450 crores వీళ్ళు ఎస్క్రో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేక ఇష్యూ కాదు. ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏజెన్సీలో ఇది రిట్రోఫిటింగ్ చేయాలి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్. దాని తర్వాత ఇంకా బిల్డింగ్స్ లో కొంచెం కోవిడ్ తర్వాత ఒక 2 years అట్లా వేస్ట్